గైస్, మనమైతే ఈరోజు గోదావరిలో మన కార్ ఎక్కించుకొని అవతల ఒడ్డుకి అయితే తీసుకెళ్దామని అనుకుంటున్నాం. నా సంక్రాంతి ట్రిప్ లో మీకోసమే సంక్రాంతికి ఆంధ్ర వచ్చి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, వీళ్ళ కోడి పందాలు ఏంటిది అని అదే విధంగా ఇక్కడ పోర్ట్కి వచ్చాను. ఇక్కడ అంటే సముద్రం కూడా ఎక్స్పీరియన్స్ కావాలని ఇక్కడ మొత్తం క్లారిటీగా రికార్డ్ చేస్తున్నాను. మన కార్ అయితే ఇక్కడ ఉంది. యాక్చువల్లీ లైన్లు ఉన్నాం. అక్కడ మొత్తం చాలా కార్లు పార్కింగ్ లో ఉన్నాయి. యాక్చువల్లీ అవన్నీ పోయినాక మన టర్న్ వస్తుంది. చేయలేదు, యాక్చువల్లీ ఎప్పుడు చేయలేదు. నేను చాలా రోజుల తర్వాత చాలా ఎక్స్పెన్సివ్ చాలా ట్రావెల్ చేశాను. ఆల్మోస్ట్ 500 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఈ ఫెస్టివల్తో నాకు రెవెన్యూ ఏం రాకపోయినా కానీ ఏదో ఎక్స్పీరియన్స్ అరే చూపించాలి. యాక్చువల్లీ ఆంధ్రలో జరిగే ఈ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి అనేది నా ఆలోచన. ప్లస్ నాకు కూడా ఎంజాయ్ చేయాలని, ఎందుకంటే ఎప్పుడు చూడని ప్లేస్లకు వెళ్ళాలి. ఎప్పుడు హైదరాబాద్ ట్యాంక్ బండ్, బుద్ధుడు బొమ్మ ఇవే చూసి 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 బోర్ కొడుతుంది. అందుకే వైజాగ్ వచ్చాను. వైజాగ్లో ఇంకా ఎన్ని ప్లేసెస్ ఉన్నాయో మొత్తం 3 days పండుగ కాబట్టి 3 days ట్రిప్ ఇక్కడే ప్లాన్ చేసుకున్నాను. యాక్చువల్లీ నిన్న ఈవినింగ్ బయలుదేరితే ఈ టైం అయింది వచ్చేవరకే. అంటే మధ్యలో రెస్ట్ తీసుకొని మెల్లగా. యాక్చువల్లీ ఆంధ్రాలో నిజంగా చెప్తున్నా, కార్ వేసుకొని రాకండి. వచ్చిన లోకల్ బస్సులు బైకులు రెంట్కి తీసుకొని చాలా అసలుకి రోడ్లు ఏం బాగాలేవు, ఘోరమైన రోడ్స్. అంటే నెగిటివ్గా చెప్పట్లేను, అంటే ఈ గవర్నమెంట్ అన్న రోడ్స్ని మంచిగా చేస్తే బెస్ట్ అనుకుంటున్నాను. రోడ్స్ అస్సలు బాగాలేవు. ఒక్క డబల్ రోడ్ కూడా చూడలేను నేను చాలా వరకు సిటీలో ఎంటర్ అయినాక. ఈ సరే ఓకే, అది పర్వాలేదు, పక్కకు పెడదాం. ఈ గోదావరి ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీరు కూడా ఫుల్ వీడియో చూడండి, మధ్యలో స్కిప్ చేసి వెళ్ళకండి. ఫుల్ వీడియో చూసి చెప్పండి. అంటే నాకైతే మస్తు ఫుల్ ఎంటర్టైన్మెంట్గా అనిపిస్తుంది. అంటే నా కార్లో ఉన్న వాళ్ళు అయితే అడికి వెళ్ళి టికెట్ తీసుకుంటానికి వెళ్ళారు. నేను కార్లో కూర్చొని అంటే లైన్లో పెట్టాను. ఓకేనా, గోదావరి ఎక్స్పీరియన్స్ నాకు చాలా క్రేజీగా అనిపిస్తుంది. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా. చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది నిజంగా. అక్కడ చాలా పడవలు వెళ్తున్నాయి. నేను ఇక్కడి నుంచి షూట్ చేయడం రావట్లేదు, నా చేతిలో కెమెరా ఉంది. నేనే కెమెరా పట్టుకొని షూట్ చేస్తున్నాను. యాక్చువల్లీ అక్కడ చాలా దూరంలో ఉంది, ఓకేనా. నేను అక్కడికి వెళ్ళి నా ఎక్స్పీరియన్స్ అంతా మీతో షేర్ చేస్తాను, ఓకేనా. చాలా మంచిగా అనిపిస్తుంది. ఫుల్ క్రేజీగా ఉంది, సూపర్. ఇదంతా గోదావరి, ఇదంతా గోదావరి అంకుల్. ఇటు సముద్రం, పైకి సముద్రమా? అవన్నీ చేపలు పట్టే బోట్లా? చేపల బోట్లు వాళ్ళు కడతారు, మొగ సేవలు వేస్తారు. అయ్యో సముద్రం వెళ్తాను ఊళ్ళో బోట్లు, సముద్రం వెళ్తాను. ఆ రెండు కనపడుతుంది, సముద్రం వెళ్తాను. ఏంటి అది వేసుకోకూడదు, వాళ్ళు తిడతారు. వచ్చారంటే 5 4 3 కాలే, 5 4 3 కాలే, 4 కోటి, 5 4 3 కాలే, 2కి 3కి 4కి చూసుకోండి. రావాలి 5 కాలే, 5 3 కాలే, 2 6 5 కాలే. తిప్పాను 2 6లు, 2 5లు, 2 4లు, 2 5లు. అది ఎండాకరం ఉంటుంది. ఈ ఎక్స్ప్రెస్ చాలా బాగుంది, అసలుకి చాలా ఎంజాయ్. ఇలాంటి చేయాలి ఇక్కడ ఎక్సిలేటర్ కూడా ఇక్కడ ఉంది. అంటే మనం ఇంకా నింపే లేకుండా ఒక క్లిప్ మోడల్ ఉంది.
అన్న ఎన్ని రోజుల నుంచి ఆడుతున్నారన్న మీరు ఇక్కడ? 4 నెలల నుంచి అన్న. 4 నెలల నుంచి. ఇంకా బాగానే ఉంటుందా? బాగానే ఉంటారన్న, కానీ సీజన్ టైంలోనే ఉంటుంది. ఆహా, ఇప్పుడు సీజన్ కదా. ఆ, ఓకే ఓకే. ఇలాంటి అసలు ఈ మార్కెట్లు, ఈ బీచ్ అన్న, ఈ బీచ్ ఏమంటారు అన్న? ఏమంటారు? బెంగాల్ బే ఆఫ్ బెంగాల్. బే ఆఫ్ బెంగాల్. బే ఆఫ్ బెంగాల్ బీచ్ అంటే ఇది. ఇక్కడ ఉండే ఉసుక కూడా చాలా సన్నగా సముద్రం కదా మొత్తం. సూపర్ ఎక్స్పీరియన్స్. ఇలాంటి ఎక్స్పీరియన్స్ ప్రతి ఒక్కరు చేయాలి. ఈ రైడింగ్ ఇదంతా వేరే ఫీల్ ఉంది నిజంగా చెప్తామంటే మాత్రం. చాలా ఎట్లా ఉందంటే వేరే అమ్మ వాళ్ళు అక్కడ కారు, వాళ్ళు కూడా కారు ఇక్కడ దొరుకుతున్నారు. ఈ రైడింగ్ మాత్రం వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మనకైతే 100%. ఇట్లా పోతా పక్క నుంచి వాటర్లోకి వెళ్ళకూడదు. ఆంధ్రప్రదేశ్ని విజిట్ చేయాలంటే మనము పక్కా సంక్రాంతి సీజన్లో, ఈ సంక్రాంతి టైంలో ఎక్కువ మంది హైదరాబాద్ నుంచి అని వేరే వేరే స్టేట్స్ నుంచి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో మెయిన్ పెద్ద పండుగ సంక్రాంతి. ఈ సంక్రాంతిని చాలా అసలుకి బీచ్లో కానీ ఇక్కడున్న వాతావరణం ఫీలు అంటే బీచ్ పక్కన చాలా వేడిగా ఉంది. నేను ఇప్పుడున్నా కదా, చాలా వేడిగా ఉంది. చెప్పాలంటే సముద్రం నాకు క్లియర్గా మొత్తం అవపడట్లేదు. ఏదో ఈడు వరకు నీళ్ళు ఉన్న వరకే అవపడుతున్నాయి. ఇంకా అవతల అసలుకి మొత్తం తెల్లగా ఉంది. మంచు పేరుకుపోయిందా లేదంటే సముద్రమే ఇలా ఉంటుందా అనేది నాకు తెలియదు. నేను ఫస్ట్ టైం ఇక్కడ వచ్చినా ఇది చూస్తున్నా. మొత్తం అసలుకి వేరు పొద్దుటి నుంచి ఇక్కడి వరకు మేము మెల్లగా నీళ్ళు లోపలికి పోయి మళ్ళీ అలల రూపంలో వస్తున్నాయి. అసలుకి ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. అసలుకి ఇంత ఎక్స్పీరియన్స్ అవుతానని నేను అనుకోలేదు. చాలా చాలా థ్రిల్లింగ్ ఉంది. మీరు కూడా పక్కా ప్రతి సంక్రాంతికి కానీ దేనికన్నా ఫెస్టివల్కి కానీ ఇక్కడ బైక్ రైడింగ్ ఇక్కడ జరిగే చాలా ఉన్నాయి. చాలా ఈవెంట్స్ చేయొచ్చు. మనం ఏం డబ్బులు అంటే ఎన్ని సంపాదించినా కానీ కొన్నిసార్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇలాంటి ఎక్స్పీరియన్స్ పీస్ఫుల్ నాకు తెలిసి ఒక 1 year సరిపడా ఎంజాయ్ చేస్తున్నాను నేను ఈరోజు అయితే. ఎందుకు తెడ్డు పెడుతున్నావా? పేరు సోజో సోజో రానా రా ఇంకే. అసలుకి కోడి పందాలు అసలు కొన్ని లక్షల రూపాయలు తెలుసా. మరి చాలా డబ్బులు పెట్టి కోడి పందాలు ఆడుతున్నారు ఇక్కడ. అసలు నేను ఇంత డబ్బులు పెడతారా అని నేను అసలు ఊహించలేదు. అంటే హైదరాబాద్లో ఉన్నప్పుడు నార్మల్గా న్యూస్లో చూస్తుంటాం కదా మనం, కోడి పందాలు ఆడతారు ఆంధ్రాలో సంక్రాంతికి అది అని. కానీ కండ్ల ముందే లక్షలు చేతులు మారుతున్నాయి. అంటే ఇది నాకు తెలిసి ఒక చిన్న విలేజ్లో ఇది. అంటే నేను ఇంకా ఇక్కడ బీచ్ బాగుందని ఇక్కడ వచ్చి చిన్న విలేజ్లో షూట్ చేస్తున్నాను కోడి పందాలు. ఇంకా మెయిన్ సిటీలోకి వెళ్తే ఎలా ఉంటుంది అసలు. నేను ఇంకా అలాంటి అవి కూడా చాలా వీడియోస్ తీస్తున్నాను. ఇప్పటికైతే ఇది ఒక సీరియస్గా 1 లక్ష రూపాయల మ్యాచ్ చూడండి. ఆంధ్రప్రదేశ్లో గోదావరి గట్టు అన్నాచెల్లెల గట్టు అంట. ఇది చాలా పెద్ద సముద్రం. అసలు ఇది ఒక కాల్వ లాంటిది. అన్నాచెల్లెల గట్టు అనేది ఆ రెండు కలిస్తే అన్నాచెల్లెల గట్టు అంటారంట ఇక్కడ ప్రజలు చెప్పింది. బట్ ఇక్కడ చూసిన సముద్రము, ఇక్కడ ఈ ఎన్విరాన్మెంట్ చాలా చాలా పీస్ఫుల్గా ఉంది. అంటే సముద్రం మధ్యలో వేడిగా ఉంది. ఈరోజు ఎన్విరాన్మెంట్ ఎందుకో కూల్గా ఉంది. అందుకే మాకు అంత స్వెట్గా మేము అనుకోవట్లేదు. బట్ ఇక్కడ కనబడే ఇన్సెక్ట్స్ కానీ ఇక్కడ ఉండే మనుషులు కూడా చాలా గ్రేట్. అంటే వీళ్ళకు ఈ సముద్రం నుంచి చాలా ఉపాధి ఉంటుంది. అదేవిధంగా ఏంటంటే ఇక్కడ చూసే యానిమల్స్, ఇక్కడ నేచరు చాలా పీస్ఫుల్ ఉంటుంది. నేను ఫీల్ అయింది ఏంటంటే చాలా పీస్ఫుల్గా ఏదైనా మనం స్ట్రెస్కి గురైనప్పుడు, ఏదైనా డిప్రెషన్లో ఉన్నప్పుడు ఇలాంటి ఎన్విరాన్మెంట్కి వచ్చామనుకో మన మైండ్ అనేది చాలా ఫ్రీగా ఉంటుంది. డబ్బులు ఏంటండి, డబ్బులు ఖర్చు అవుతూనే ఉంటాయి. ఎంతో ఖర్చు పెడుతుంటాం. ఇలాంటివి ఎంజాయ్ చేస్తే మనకు చాలా రోజుల తర్వాతనే కానీ కొన్ని మెమొరీస్ అనేది క్రియేట్ అవుతాయి. చాలా 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 మంచిగా ఉంది వీడియో మాత్రం.